హైడ్రా పేరుతో లక్షలాది మంది ప్రజలను రోడ్డు మీదకు ఈడిస్తా అంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము ఊరుకునేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన అసలు మూసీ సుందరీకరణ డీటెయిలింగ్ ప్రాజెక్టు రిపోర్టు ప్రభుత్వం దగ్గర లేదన్నారు. ఈ రిపోర్ట్ గురించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని అడిగితే ఇవ్వలేదన్నారు. నమామి గంగా ప్రాజెక్టుకి డబ్బులు ఇస్తారు కానీ మూసీ ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. అసలు మూసీ ప్రాజెక్టు డిపిఆర్ పంపారా అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుని కాంగ్రెస్ పార్టీకి ఒక రిజర్వ్ బ్యాంకుగా మార్చడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నారన్నారు. కాళేశ్వరం తెలంగాణకు ఎలా ఉపయోగపడుతుందో గతంలో కేసీఆర్ అసెంబ్లీలో 3 గంటలు చెప్పారని, మూసీ వల్ల ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తాయో 3 నిమిషాలు చెప్పగలరా అని కేటీఆర్ సవాల్ విసిరారు. మరో 2-3 రోజుల్లో మూసీ ప్రాజెక్టు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని కేటీఆర్ తెలిపారు. హైడ్రా పేరుతో లక్షలాది మంది రోడ్డున పడుతుంటే మేము చూస్తూ ఊరుకునేది లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. ప్రతి అడ్డమైన దాని గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ విషయం మీద ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మంత్రులకు పరిపాలనపై పట్టు లేదని, అసలు ముఖ్యమంత్రికి మంత్రులకు సమన్వయం లేదని కేటీఆర్ అన్నారు. నిన్నటితో వానాకాలం ముగిసింది. ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేదన్నారు. రైతులకు 15,000 ఇస్తామని మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. రైతు బంధు ఇవ్వలేదు, తులం బంగారం పత్తాలేదు. అలాంటప్పుడు మూసీ ప్రాజెక్టు గురించి నిన్ను ఎవరు అడిగారని నిలదీస్తారు. నమామి గంగాకు కిలోమీటర్కు 17 కోట్లు ఖర్చయితే మూసీ ప్రాజెక్టు కిలోమీటర్కి 2,700 కోట్లు ఖర్చవుతున్నాయంటే ఇది స్కామ్ కాకపోతే ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు.